వెల్కమ్ టు రత్న ఆంధ్ర ఫుడ్స్. ఈరోజు ప్లమ్ కేక్ ప్రాసెస్ చూద్దాము. దీంట్లో నేను ఏ ఆల్కహాల్ కానీ రమ్ కానీ యూజ్ చేయట్లేదు. స్టిల్ మనకి ఒక ప్లఫీ ప్లమ్ కేక్ అనేది రెడీ అవుతుంది. నేను దానికోసం 2 ఆరెంజెస్ని స్క్వీజ్ చేసుకొని జ్యూస్ చేసుకుంటున్నాను. ఇందులోనే మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ సోక్ చేద్దాం. నేను మినిమం 2 అవర్స్ సోక్ చేస్తే ఓకే. బట్ ఇంకా మీరు ఓవర్ నైట్ చేసుకునే ఆప్షన్ ఉంటే అది చేసుకోండి, ఇంకా బాగా సోక్ అవుతాయి. నేనైతే హాఫ్ డే ఈవినింగ్ చేసేటప్పుడు నేను ఆఫ్టర్నూన్ అలా సోక్ చేసి పెట్టుకున్నాను. సో వీటన్నీ బాగా అయితే ఫర్మెంట్ అవుతాయి డ్రై ఫ్రూట్స్ అనేవి. సో వీటిని సైడ్కి వదిలేసి అవి సోక్ అయిన 4 అవర్స్ తర్వాత నేను కేక్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. దానికైతే 3/4 కప్పు షుగర్ని తీసుకుని దాన్ని కడాయిలో బాటమ్ థిక్గా ఉన్న కడాయి తీసుకోండి. దానిలో నేను లో టు మీడియం ఫ్లేమ్లో క్యారమలైజ్ చేస్తున్నాను. ఆ షుగర్లో 3/4 కప్లో కూడా నేను ఒక 2 స్పూన్ షుగర్ అనేది తర్వాత గ్రైండ్ చేయడానికి యూజ్ చేస్తాను. మీకు అది చూపిస్తాను. సో ఇది బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మీరు కొంచెం ఒక 4 స్పూన్స్ టీ స్పూన్స్ అన్ని వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి, లేదంటే గట్టి పడిపోతుంది అన్ని వాటర్ ఒక్కసారి వేస్తే. సో అది చల్లబడే లోపు మనం అవన్నీ ప్రీ హీట్ చేసుకుందామండి. నేను అవెన్లో చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ప్రెషర్ కుక్కర్లో చేసే ప్రాసెస్ కావాలంటే జస్ట్ కమెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ నేను ప్రీ హీట్ చేసేలోపు మనం బ్యాటర్ కోసం చిన్న మిక్సీ జార్లో ఇందాక 2 స్పూన్స్ షుగర్ వేసుకుని లెఫ్ట్ ఓవర్ ఉంది కదా, అది దీనిలో యాడ్ చేసుకుని 2 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు యాడ్ చేసుకుని దాని పౌడర్ పట్టేసుకుని దానిలో ఒక 3/4 కప్ వెజిటబుల్ ఆయిల్ కానీ ఘీ కానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ 2 టేబుల్ స్పూన్స్ మిల్క్. దీని మూడింటిని కలిపి మళ్ళీ ఒక్కసారి తిప్పుకొని ఒక క్రీమ్ లాగా రెడీ చేసుకుందాము. దాని పక్కన పెట్టేసి పెద్ద మిక్సింగ్ బౌల్లో ఇలా జల్లెడ పట్టుకుందాము. ఒక కప్పు మైదాలో ఇంకొక 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోండి. కోకో పౌడర్ లేకపోతే యూ కెన్ స్కిప్ ఇట్, బట్ ఇది యాడ్ చేస్తే కేక్ అనేది కొంచెం రిచ్గా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చాక్లెట్ ఫ్లేవర్తో. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి విస్కర్తో మనం విస్క్ చేసుకుందాము. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ప్లమ్ కేక్ అని పేరు పెట్టారు కానీ దానిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం ఏంటి అని? నాకైతే ఉండిందండి. ప్లమ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ అని అర్థం అంట. సో ఈ మనం మైదా పిండి జల్లెడ పట్టుకున్నాం కదా, దానిలో ఈ 4 అవర్స్ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ మిక్స్ని యాడ్ చేద్దాము. ఇకపైన ఈ డోని మిక్స్ చేసే ప్రతిసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే చేయాలండి, లేదు విస్కర్తో చేస్తే 1 డైరెక్షన్లో చేయాలి. ఇప్పుడు మనం పాకం పట్టుకొని చల్లార్చుకున్నాం కదా, ఆ షుగర్ సిరప్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము. దెన్ మనం మిక్సీ పెట్టుకున్న ఆ మిల్క్ అండ్ ఆయిల్, ఆ షుగర్ మిక్చర్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ మనకి బేకింగ్కి కూడా ప్రీ హీట్ అయిపోయిందండి అవెన్. సో ఇది మిక్స్ చేసుకుని మనం అవెన్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ ప్లమ్ కేక్ అనేది యూరోపియన్ కంట్రీస్లో క్రిస్మస్ టైంలో రిచ్గా ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకోవడానికి ఇది చేసేవాళ్ళట. మన ఇండియన్ ఫెస్టివల్స్లో మనం ఊర్లు గారెలు ఇచ్చుకుంటాం కదా, సో లైక్ వైజ్ ఇది వింటర్ సీజన్లో పార్టీస్ పెట్టుకొని ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళట. బట్ ఇది మన ఇండియన్ కల్చర్స్కి బ్రిటిష్ 17th సెంచరీలో తీసుకొచ్చారంట. మన ఇండియాలో అయితే ఫస్ట్ ఇది కేరళలో ఇన్వెంట్ చేశారంటండి. అప్పుడు మన స్పైసెస్ ఇవి దాల్చిన చెక్క ఇవన్నీ యాడ్ చేసి మన వర్షన్లో దాన్ని కన్వర్ట్ చేసామట. సో ఇదండి ప్లమ్ కేక్ వెనకాల స్టోరీ. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేసామండి. సో ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం దీన్ని ఈ బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చేసుకున్న తర్వాత దీనిపైన డ్రై ఫ్రూట్స్ ఇందాక మనం ఏవైతే జ్యూస్లో మ్యారినేట్ చేసామో అవే డ్రై ఫ్రూట్స్ కొంచెం లెఫ్ట్ ఓవర్ ఈ పైన ఇలా గార్నిష్ చేసుకుందాము. సో దీని తర్వాత ప్రీ హీట్ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని పెట్టి 180 degrees టెంపరేచర్ దగ్గర ఒక 40 minutes అయితే నేను బేక్ చేశానండి. సో
హౌస్ యువర్ క్రిస్మస్ గోయింగ్ ఆన్ అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. వెరీ హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా. సో ఆల్రెడీ నాకు మా ఇల్లు అయితే మొత్తం కేక్ స్మెల్తో నిండిపోయింది. ఐ థింక్ ఆ స్మెల్తోనే నాకు అర్థం అవుతుంది కేక్ టర్న్స్ గుడ్ అని. ఇప్పుడు మనం దాన్ని అన్మోల్డ్ చేద్దాము. మీకు కట్ చేసి చూపిస్తాను హౌ ద కన్సిస్టెన్సీ అండ్ ప్లఫీనెస్ అనేది. నా ట్రేకి సైడ్లో అలా క్లిప్ ఉండడం వల్ల ఐ థింక్ అది కొంచెం ఈజీగా వచ్చింది నాకు. అండ్ బిఫోర్ దట్ మీరు అలాగా నైఫ్తో కొంచెం ఎడ్జెస్ లూజ్ చేసుకోండి సో దట్ షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది కేక్. సో ఇలా నేను డీమోల్డ్ అయితే చేశాను. ఇట్స్ గుడ్, ఐ థింక్ సో. ఇదండి కేక్ అవుట్కమ్. ఐ థింక్ మీకు చూడ్డానికి బాగుంది అని అనుకుంటున్నాను. అండ్ కట్ చేసేటప్పుడే మీకు అర్థమవుతుంది కదా ఎంత ప్లఫీగా ఉందో. అది నైఫ్ అయితే నైఫ్తో పాటు లోపలికి వెళ్తుంది. అది చాలా బాగుందండి. ఐ హోప్ ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసి అవుట్కమ్ ఎలా ఉందో నాకు చెప్పండి. హ్యాపీ క్రిస్మస్.